గీతాంజలి మళ్ళీ వచ్చింది. ప్లాట్ విషయానికి వచ్చేసి ఇది మనకి పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. బ్రో ఇప్పుడు మనం పార్ట్ 1 చూస్తేనే అర్థమైద్దా అంటే అంత సీన్ లేదులేండి, ఏమి కాదు, మీకు విజువల్స్ కూడా చూపేశారు పార్ట్ 1 అలా మీకు మ్యాటర్ అర్థమైపోయింది ఈజీగానే. ఎక్కువ చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆత్మ అయిపోయింది కదా. సో తను మళ్ళీ వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది, సో ఇంక ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇంతకు మీకు మాట చెప్పే కదా ఎందుకు వచ్చావని. సో అది పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. సేవ్ ఎ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బెండింగ్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. మనం సురేష్ కొండేటి అది ఎలా ఏమన్నా థాట్ వచ్చిందా మీకు అసలు ఆయన వెళదామని? అమ్మో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఛానల్ కానీ కొత్తగా వచ్చి ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ తప్పకుండా అలా పెట్టుకోండి. ఎప్పుడన్నా కానీ కొన్ని మూవీస్కి సీక్వెల్స్ అనేవి అస్సలు తీయకూడదు, వాటిని అసలు టచ్ చేయకుండా ఉంటేనే చాలా మంచిది. అండ్ ఆ కేటగిరీలోకి ఈ మూవీ కూడా వస్తుంది అనమాట. రీసెంట్గా మనం ఒక స్పెషల్గా వీడియో పెట్టాం కదా, సో ఆ వీడియోలో ఇది కూడా యాడ్ చేసేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అనవసరంగా సీక్వెల్ చేసి స్పాయిల్ చేసి పడేశారు అనమాట ఈ హారర్ కామెడీ జోనర్ అనేది. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఒక్క హారర్ టెంప్లెట్ అనేది బాగా అరిగిపోయి రిపీట్ అయిపోయి మనకి అది అర్థమైపోయింది అనమాట. దెయ్యం అలా వస్తూ ఉండిద్ది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, మెరుపు తీగలాగా సౌండ్లు వేస్తూ ఉంటారు, ఆవు ఆవు అనుకుంటా, ఇంట్లో ఉన్న సామాన్లు పడిపోతూ ఉంటాయి, సడన్గా ఇల్లు జరుకులిస్తారు భయపడుతున్నట్టు. ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి. అంతకు మించి మాకు చూపిస్తేనే ఆ హారర్ కామెడీ ఎంజాయ్ చేయగలం అబ్బా. ముఖ్యంగా మనకి సౌండ్ డిజైనింగ్, ఆ ఎడిటింగ్ వర్క్, వాళ్ళ ఆర్గానిక్ రియాక్షన్స్, ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 అసలు ఎక్కడ మీకు కనిపించవు అనమాట సినిమా మొత్తంలోను. ఆ టైమింగ్ కానీ ఆ సాలిడ్ వర్క్ అనేది మీకు ఎక్కడ కనిపిది మూవీలో. దీంట్లో కామెడీ ఉండదు. హారర్ అయితే ఇప్పుడు మీరు దెయ్యాలా అంటే మీరు ఎక్కడ భయపడాలో చెప్తే అక్కడ భయపడతాం, ఎక్కడ కామెడీ ఉందంటే అక్కడ మీరు నవ్వుకుంటాం అన్నట్టు వాళ్ళు రిమైండ్ చేస్తే అప్పుడు మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఆ పరిస్థితికి అయితే వస్తాం మూవీ చూసేటప్పుడు. ఏది కూడా వర్కౌట్ కాదనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మనకి సెటప్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు, పెద్ద బోరింగ్గా ఉంది స్క్రీన్ ప్లే అనేది. ఇంకోటి చెప్పాలి, ఆ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ అయితే భయ పావురాన్ని ఆ కిటికీలో నుంచి నుంచొని పావురాన్ని ఇసిరేస్తే అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది కదా భయ్య. దీనికి కూడా మీరు ఆ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ యూజ్ చేయడం అవసరం, నాకు అర్థం కావట్లా. దీనికి కూడా యూజ్ చేయాలా? మెడికోర్ వర్క్ అంటారు భయ దీన్నే. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, రాడ్ మ్యాక్స్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు, వర్స్ట్ రైటింగ్ భయ. సురేష్ కొండేటిని తీసుకొచ్చి, నిజంగా ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, మూవీలో ఉన్నదే, సురేష్ కొండేటిని తీసుకొచ్చి మనకి ప్రెస్ మీట్లో సినిమాకి సంబంధం లేకుండా క్వశ్చన్ అడుగుతారు చూసారు, అది తీసుకొచ్చి మనకి ఇక్కడ రీక్రియేట్ చేసి ఆ సెటప్ని పెట్టారనమాట. సో దాన్ని మనకి కామెడీగా చేసిన విధానం చూసారు భయ్య. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మూవీలో కామెడీ కానీ ఆ హారర్ కానీ వీళ్ళు సెట్ చేసుకున్న బార్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ అనేవి. సో మీకు ఆ వచ్చే ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఫోర్స్డ్గా ఉంటాయి తప్ప మనకి కామెడీ కానీ ఆ హారర్ కానీ మీకు ఎక్కడ వర్కౌట్ కాదనమాట. లిటరల్లీ మనకి సౌండ్తో కూడా భయపెట్టాలి భయ్య, అప్పుడు మనకి ఆ మజా అండ్ ఆ క్లిక్ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మనకి ఆ రియల్ వచ్చినప్పుడు వీళ్ళు భయపడటం కానీ అవన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఆర్గానిక్గా భయపడటం, రియాక్షన్స్ అనేవి ఎక్కడ మీకు అనిపిది అనమాట. అండ్ లిటరల్లీ మనకి ఆ దెయ్యాలతో పెద్ద కామెడీగా చేసి పడేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దెయ్యాలతో బీభత్సంగా భయపడ్డారు అనుకోండి, తర్వాత మనకి వాళ్ళ మధ్యన కాంబినేషన్గా రాసుకుంటే బాగానే ఉంటుంది. కానీ అసలు మనకి మొదటి నుంచే ఆర్టిఫిషియల్ ఫోర్స్డ్ ఫీలింగ్ వస్తుంది అనుకోండి, అసలు అది ఇంకా ట్రాక్ తప్పినట్టే. అండ్ ఇంకా అదనంగా ఇందాక చెప్పే కదా వీళ్ళు కామెడీ స్టాండర్డ్స్ అనేవి ఎలా మెయింటైన్ చేశారు, సురేష్ కొండేటిని తీసుకొచ్చి ఆ థాట్, ఆ విజన్, అసలు అది ఎవడిచ్చాడో ఆ నెత్తి మీద కొబ్బరికాయ కొట్టాలి భయ లిటరల్లీ. అండ్ ది క్లైమాక్స్ నాకు ఫైట్ అనేది అంటే బాయ్కి గర్ల్కి కొంచెం ఆ ఈక్వాలిటీ మెయింటైన్ చేశారు. సో బాగానే ఉంది మామ, బాగానే మెయింటైన్ చేస్తారు అనిపించింది ఒక 2-3 సీన్లు, అంతే. అంతకు మించి ఏం లేదు భయ. లిటరల్లీ సినిమా అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చావు అనిపించింది లిటరల్లీ. అండ్ దిస్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అసలు స్టార్ ఇవ్వను, ఎందుకంటే అసలు వర్క్ చేసినట్టు కూడా అక్కడేం లేదు భయ. అంటే శ్రద్ధగా సిన్సియర్గా వర్క్ చేసినట్టు కూడా మనకి ఎక్కడ ఏది అనిపించింది మీకు. సో అది నో స్టార్, అసలు నో స్టార్, అంతే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఒక్కళ్ళన్నా చూసా భయ్య. దయ్యం వచ్చినప్పుడు కానీ ఆ సౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు కానీ ఆ ఆర్గానిక్ యాక్టింగ్ ఎవరైనా చేస్తున్నారని పరీక్ష పెట్టి చూస్తూ ఉన్న ఒక్కలన్నా కానీ నాకైతే ఎవరిది ఒక్కరు కూడా అనిపించలేదు, చాలా ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ ఈ సౌండ్ నేను అంటే ఇది మరి ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక హారర్ మూవీని మనం తీసుకొస్తున్నప్పుడు మీరు సౌండ్స్ అనేవి యూజ్ చేస్తారు కదా, ఇవన్నీ మీరు అంటే మీకంటే ఒక బాక్స్ ఉండిద్ది కదా, అంటే ప్రీవియస్గా యూజ్ చేసిన వాటినే ఆ వర్క్ని తీసుకొచ్చి దీంట్లో కూడా వాడుకుంటారు. ఇలాంటి తప్పులు అసలు చేయొద్దు. మీ అంతటిగా మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అది ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది మూవీకి. ఎందుకంటే అవే సౌండ్లు మేము ఎప్పటి నుంచో విని మాకు అది అలవాటు అయిపోయింది. మీరు ఫ్రెష్గా డిజైన్ చేస్తున్నారు అనుకోండి, చాలా బాగుండిద్ది. అండ్ ఈ మ్యూజిక్ నాకేం నచ్చలేదు భయ్య. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఓకే ఫీలింగ్ అయితే వచ్చింది. దాట్స్ రివ్యూ ఆన్ గీతాంజలి. ఎందుకు వచ్చావు? And yep, that's it man. Subscribe if you enjoy it and I'll catch you on the next one.